హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏం రుచి కేక్స్ సీజన్ లో స్పెషల్ గా మీకు అందరికి చిన్నప్పటిది ఒక వెరీ బ్యూటిఫుల్ వెరీ చైల్డ్హుడ్ మెమరీ స్పెషల్ ఫ్లేవర్ తీసుకొచ్చాను. దాని పేరు బటర్ స్కాచ్. చిన్నప్పుడు బటర్ స్కాచ్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను 5 రూపాయల ఐస్ క్రీమ్ కొనుక్కునేవాడిని. నాకు ఎప్పటి నుంచో ఆ ఫ్యాన్సీ ఉండింది. బటర్ స్కాచ్ అంటే ఏంటి, బటర్ స్కాచ్ అంటే ఏంటి, బటర్ స్కాచ్ ఎలా తయారు చేస్తారు, అసలు ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది అని మొన్న తెలుసుకున్నాను. బటర్ స్కాచ్ అనేది నథింగ్ బట్ క్యారమలైజ్ షుగర్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్ ఇన్ ఇట్. ఓకే, క్యారమలైజ్ షుగర్ అంటే మీకు తెలుసు అది బెల్లం పాకము, షుగర్ పాకము, పంచదార పాకం అనమాట. పంచదార పాకం ఎలా తయారు చేయాలో తెలుసు. అయితే ఇవాళ బటర్ స్కాచ్ కేక్ తయారు చేసుకుంటున్నాము. బటర్ స్కాచ్ కేక్కి తయారు చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే ప్లెయిన్ స్పంజ్ కేక్. ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఎపిసోడ్లో ప్లెయిన్ స్పంజ్ కేక్ ఎలా తయారు చేసుకున్నాం చూపించాము. అదే ప్లెయిన్ స్పంజ్ కేక్కి ఫర్దర్ అడిషన్స్ తయారు చేసి ఫర్దర్ ఫ్లేవర్స్, ఫర్దర్ సిరప్స్ అండ్ ఫర్దర్ అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కొంచెం లైట్గా ఒక లిటిల్ బిట్ ఆఫ్ కాంప్లికేషన్ ప్రొసీజర్ ఉందన్నమాట. అది చేస్తే మన బటర్ స్కాచ్ కేక్ అనేది రెడీ అవుతుంది. సో బటర్ స్కాచ్ కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే బటర్ స్కాచ్ కేక్కి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. దానికి కావాల్సింది క్రీమ్, షుగర్, ప్లెయిన్ స్పంజ్ కేక్, సినమన్ పౌడర్ అండ్ క్యాష్యూ నట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే సాస్ ప్యాన్లో షుగర్ క్యారమలైజ్ చేసుకుందాం. షుగర్ క్యారమలైజ్ అంటే ఏం లేదు, ప్యాన్లో షుగర్ యాడ్ చేసి దాంట్లో కొద్దిగంత క్యాష్యూ నట్స్ యాడ్ చేసి అది కంప్లీట్గా మెల్ట్ అయినంత వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. షుగర్ క్యారమలైజ్ అవుతుండగా మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన స్పంజ్ కేక్ని కావాల్సిన డిజైన్లోకి కావాల్సిన లేయర్స్లోకి కట్ చేసుకుందాం అనమాట. సో మొట్టమొదటిగా ఫస్ట్గా స్పంజ్ కేక్ తీసుకొని కటింగ్ బోర్డ్ మీద తీసుకొని కట్ చేయండి. ఓకే, షుగర్ క్యారమలైజ్ అయిపోయింది కాబట్టి ప్రాంప్ట్గా స్టవ్ ఆపేసుకోండి, లేకపోతే మాడిపోతుంది మొత్తం అంతా. స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కటింగ్ బోర్డ్ మీద క్యాష్యూస్ అంటే కాజు ముక్కలు జల్లుకోండి. ఇప్పుడు దీని మీదకి మెల్ట్ అయిన షుగర్ పాకం ఆర్ క్యారమలైజ్డ్ షుగర్ ని యాడ్ చేయండి. క్యారమలైజ్డ్ షుగర్ కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని మనం రోలింగ్ పిన్ తో రోల్ చేసుకొని బటర్ స్కాచ్ తయారు చేసుకుందాం. ఓకే, సర్లే బటర్ స్కాచ్ తయారు చేసుకోవడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి మనం ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఈ కటింగ్ బోర్డ్ ని విల్ లెట్ ఇట్ కూల్, దాన్ని చిల్ అవనిద్దాం. ఇప్పుడు షుగర్ సిరప్, బటర్ స్కాచ్ కేక్ కి కావాల్సిన షుగర్ సిరప్ కూడా తయారు చేసి పెట్టేసుకుందాం. షుగర్ సిరప్ కి ఏం కావాలి అంటే ఒక చిన్న మిక్సింగ్ బౌల్, ఆ మిక్సింగ్ బౌల్లోకి షుగర్తో పాటు సిన్నమన్ పౌడర్, అండ్ వాటర్. సో ఇలాగా షుగర్, వాటర్ అండ్ సిన్నమన్ పౌడర్ ని కలిపేసుకుంటూ షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే షుగర్ క్యారమలైజ్ అయింది కదా, దాన్ని మీట్ లోవర్తో శుభ్రంగా చిన్న చిన్న ముక్కల్లోకి పగలగొట్టుకున్న తర్వాత రోలింగ్ పిన్ తీసుకొని దీన్ని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోండి. ఆ పౌడర్ ఎలా తయారవుతుందో కూడా చూపిస్తాను. సాలిడ్ యాంగర్ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా 2 స్టెప్స్. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ కేక్ తయారు చేసుకోవడానికి జస్ట్ 2 అడుగులు దగ్గరలోనే ఉన్నాం అనమాట. ఇప్పుడు నౌ యాజ్ వి స్పీక్ వాట్ వి డూ ఇస్ బటర్ స్కాచ్ కేక్ ని మనం ఇలా లేయర్స్ గా కట్ చేసుకున్నాం కదా, ఇందాక షుగర్ క్యారమలైజ్ అవుతూ ఉండగా ఇలా లేయర్స్ గా కట్ చేసుకున్నాం కదా, ఈ లేయర్స్ మీదకి వింటారా, ఈ లేయర్స్ మీదకి మనం ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 3 ఐటమ్స్ పేస్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ షుగర్ సిరప్ విత్ సినమన్ పౌడర్, ఇందాక తయారు చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్ విత్ సినమన్ పౌడర్. దాని తర్వాత క్రీమ్, విప్డ్ క్రీమ్, అండ్ ఫైనలీ క్యారమలైజ్డ్ షుగర్
విత్ క్యాష్యూ నట్స్. గుర్తుంది కదా, ఫస్ట్ షుగర్ సిరప్, దాని తర్వాత క్రీమ్, దాని తర్వాత క్యారమలైజ్ షుగర్. ఓకే, ఫస్ట్ స్పాటిలా తీసుకోండి, షుగర్ సిరప్ తీసుకోండి, పూసేయండి. మరీ తడిసి ముద్దయ్యేంత వరకు పోయకండి, కొంచెం జస్ట్ అది మాయిస్ట్గా తయారైనంత వరకు చేయండి. ఇప్పుడు ఇది మాయిస్ట్గా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు దీని మీదకి క్యారమలైజ్డ్ షుగర్ విత్ క్యాష్యూ నట్స్ యాడ్ చేద్దాం. ఇలాగా మీరు స్పంజ్ కేక్ని ఎన్నైతే లేయర్స్లో కట్ చేసుకున్నారో అన్ని లేయర్స్లోకి 1 by 1 ఫిల్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా పైన బటర్ స్కాచ్ కనిపించేటట్టు, అంటే సేమ్ ఇదే కాంబినేషన్ పైన కూడా ఒకటిసారి వేసేసి కూల్ చేసుకుంటే బటర్ స్కాచ్ కేక్ రెడీ అయిపోతుంది. బటర్ స్కాచ్ పేస్ట్రీ అంటారు మన బేకరీలలో వెళ్తే, అది పేస్ట్రీ కాదు. మనం ఇంతకుముందు పేస్ట్రీ ఒక ఎంటైర్ సీజన్, ఒక ఎంటైర్ సెట్ ఆఫ్ ఎపిసోడ్స్ పేస్ట్రీస్ చేశాం. షూ పేస్ట్రీ, పఫ్ పేస్ట్రీ, అవి పేస్ట్రీస్. ఇవన్నీ బయట బేకరీలలో లేకపోతే కెఫేస్లో, రెస్టారెంట్స్లో, బీస్ట్రోస్లో అమ్మేవి అవి పేస్ట్రీస్ కాదు, అవి జస్ట్ కేక్ ముక్కలు అనమాట. డోంట్ కాల్ దెమ్ పేస్ట్రీస్, కాల్ దెమ్ కేక్స్, విచ్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. దిస్ ఈజ్ బటర్ స్కాచ్ కేక్. ఓకే, ఇలాగా మిగతా లేయర్స్ అన్నిటికీ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో షుగర్ సిరప్, క్రీమ్ అండ్ బటర్ స్కాచ్ యాడ్ చేసేస్తే మన బటర్ స్కాచ్ కేక్ రెడీ అయిపోతుంది. ప్రస్తుతానికి మన బటర్ స్కాచ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బటర్ స్కాచ్ కేక్ని 10 నిమిషాల పాటు ఫ్రీజర్లో పడేస్తే అది బాగా చిల్ అయ్యి ఫ్లేవర్స్ అన్ని బాగా సోక్ అయ్యి అబ్జార్బ్ అయ్యి అద్భుతమైన బటర్ స్కాచ్ కేక్ మనకి బయటికి వయ్యారంగా రెడీ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, సో ఆ పని చేద్దాం. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేద్దాం 10 నిమిషాల పాటు. అదండి బటర్ స్కాచ్ చరిత్ర. బటర్ స్కాచ్ అన్నది యార్క్షైర్ అనే ఒక చిన్న ఊరుంది లండన్లో. లండన్ అంటుంటా, ఇంగ్లాండ్లో యార్క్షైర్ అనే ఒక చిన్న ఊరుంది ఇంగ్లాండ్లో. అక్కడ ఫస్ట్ ఒరిజినల్గా క్యారమలైజ్డ్ షుగర్ వాడుతూ బటర్ స్కాచ్ ఫ్లేవర్ తయారు చేశారు. దాన్ని మెల్లిగా కేక్స్లోకి ఇన్కార్పొరేట్ చేసుకొని అక్రాస్ ద బేకరీస్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అది స్ప్రెడ్ అయ్యి స్కాట్లాండ్, ఐర్లాండ్, గ్రేట్ వేల్స్, దాని తర్వాత యూరప్ నుంచి అమెరికా, ఇలా ప్రపంచం అంతా తిరిగిందనమాట. దిస్ ఇస్ ది ఒరిజిన్ ఆఫ్ బటర్ స్కాచ్. బటర్ స్కాచ్ అనేది యార్క్షైర్ అని ఒక చిన్న ఊర్లో పుట్టి పెరిగింది. బటర్ స్కాచ్ అంటే దాంట్లో బటర్ ఉండదు, స్కాచ్ ఉండదు, రెండు ఉండవు. నేను చిన్నప్పుడు అనవసరంగా భయపడ్డాను. మీలో చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కూడా భయపడకండి. బటర్ స్కాచ్ అంటే బేసిక్లీ క్యారమలైజ్డ్ షుగర్ విత్ డ్రై నట్స్ ఇన్ ఇట్. పది నిమిషాల పాటు లోపల కేక్ చిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని తినడానికి టైం వచ్చేసింది. ముహూర్తం దాటిపోతే మళ్ళీ కూల్ కేక్ బాగుండదు. కూల్ కేక్ అంటే ఏంటి, బటర్ స్కాచ్ కేక్ బాగుండదు. ఓకే, రండి తొందరగా రండి. ఆహా, పర్ఫెక్ట్ బేకరీ వాసన. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న డిజైరబుల్ షేప్స్ లోకి కట్ చేసేసుకుంటే మన బటర్ స్కాచ్ కేక్ రెడీ అయిపోతుంది. సో ఈ మాదిరిగా కట్ చేసుకుంటే మన బటర్ స్కాచ్ కేక్ రెడీ అయిపోతుంది. మంచి ప్లేట్ తీసుకోండి, దాంట్లోకి కేక్ ముక్కలన్నింటినీ జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేయండి. అద్భుతమైన బటర్ స్కాచ్ కేక్ రెడీ. చూసి ఆనందించండి. దీని తర్వాత నేను వచ్చి తిరిగి రుచి ఎలా ఉందో చెప్తాను.
కష్టపడి చెమటోర్చి చాలా పేషెంట్గా ఫ్రిడ్జ్ పక్కన నించొని తయారైన ఈ బటర్ స్కాచ్ కేక్ రుచి ఎలా ఉందో చూద్దాం. చాలా మ్యాటర్ ఉంది. ముందుగా స్పంజ్ కేక్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్లీ సాఫ్ట్, చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంది. దాంట్లో కూడా వెనిలా ఎసెన్స్ వేసి తయారు చేశాం కాబట్టి చాలా బ్యూటిఫుల్. దాంతోపాటు బటర్ స్కాచ్, అది తినగా బటర్ స్కాచ్ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఎందుకంటే క్యారమలైజ్ షుగర్ విత్ డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టు కాబట్టి అక్కడక్కడ కచ్ పచక్మంటూ ఆ జీడిపప్పులు బ్రేక్ అవుతూ ఉంటే షుగర్తో పాటు బ్యూటిఫుల్ షుగర్, ఇక్కడ షుగర్, అక్కడ ఎక్స్ప్లోజన్స్ ఆఫ్ లిటిల్ స్వీట్నెస్. దాంతోపాటు క్రీమ్ సాఫ్ట్గా స్మూత్గా, అలాగే షుగర్ సిరప్ ఏదైతే మనం సినిమన్ పౌడర్ అండ్ షుగర్తో తయారు చేసుకున్న సిరప్ బేస్ ఫ్లేవర్ ఏమో సినిమన్ మీద ఒక ఆర్కెస్ట్రా వాయించినట్టు ఉంది. నా పోలిక చాలా అసహ్యంగా ఉందని నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మీరేం చేస్తారంటే ఇదే రెసిపీ మీరు తయారు చేసుకొని మరో మంచి పోలికతో మీరు నాకు ఒక రెస్పాన్స్, ఒక రివ్యూ రాసి తప్పకుండా పంపించండి. అంతవరకు కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ బేక్ విత్ ఆర్కే. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బనానాస్, షుగర్, ఫ్లవర్, వెనిలా ఎసెన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. వీటితో పాటు మనం ఇవాళ తయారు చేయబోతున్న రెసిపీ పేరు బనానా మఫిన్. మఫిన్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో మీరు తెలుసుకున్నారు. మఫిన్ అంటే కప్ కేక్ లాంటిది, కప్ కేక్ అంటే మఫిన్ లాంటిది, రెండు ఒకటే, పేరు వేరే అయినా గుణం ఒకటే అనమాట. చాలా స్వీట్గా ఉంటాయి రెండు. సో ఆ స్వీట్ ఫ్లేవర్ని మరింత ఎన్హాన్స్ చేయడానికి నేను ఇవాళ బనానా మఫిన్ తీసుకొచ్చాను. బనానా మఫిన్కి కావాల్సిన పదార్థాలు బనానాస్, ఫ్లవర్, షుగర్, వెనిలా ఎసెన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. దీంట్లో అసలు పెద్ద పద్ధతి ఏం లేదండి. జస్ట్ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలుపుకొని పిండి తయారు చేసుకొని బేకింగ్ ట్రేలోకి వేసేసి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే బనానా మఫిన్స్ రెడీ అయిపోతాయి. మఫిన్స్ అన్నవి ఇందాక చెప్పాను కదా, దే ఆర్ 20th century ఇన్వెన్షన్. ఇందాక అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను కదా, దే ఆర్ 20th century ఇన్వెన్షన్. 1898 ఆ ప్రాంతంలో మఫిన్స్ అన్నవి తయారు చేయబడ్డాయి అనమాట. అమెరికాలో చిన్న కిట్టి పార్టీస్లో వాళ్ళకి కావాల్సిన కేక్స్, డెజర్ట్ ఐటమ్స్ చిన్నగా కావాలి అని ఒక కిట్టి పార్టీలో ఎవరో సోషలైట్ అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ అయిన మఫిన్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి చాలా ఫేమస్ డెజర్ట్ ఐటమ్ అయిపోయింది అనమాట. లెట్ మీ టెల్ యూ అగైన్, ఇట్ ఇస్ జస్ట్ 100 years old, 100, 150, 175 years old. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో లెట్ us గెట్ గోయింగ్ విత్ అవర్ బనానా మఫిన్. ముందుగా ఏం చేస్తారంటే అరటిపళ్ళు తీసుకొని సో అరటిపళ్ళు ఇలా తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి షుగర్తో పాటు ఫ్లవర్తో పాటు వెనిలా ఎసెన్స్ ఇప్పుడు యాడ్ చేద్దామా లేకపోతే అంతా మిక్స్ చేసుకుని యాడ్ చేద్దామా? ఇప్పుడే యాడ్ చేసేద్దాం. నేను వెనిలా ఎసెన్స్ ఒక 4-5 చుక్కలు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు టైం టు గెట్ అవర్ హ్యాండ్స్ డర్టీ. సో ఇలాగా బనానాస్, ఫ్లవర్, వెనిలా ఎసెన్స్, షుగర్ కలుపుకున్న తర్వాత ఇలా బాగా గుజ్జుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బేకింగ్ ట్రే తీసుకోండి. ఇన్ ద బేకింగ్ ట్రే కప్ కేక్ పేపర్ మోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి ఈ బనానా మ్యాష్ ఫిల్ చేసేసి మనము ఒక 20 నిమిషాల పాటు అవెన్లో బేక్ చేసేస్తే ఈ బ్యూటిఫుల్ బనానా మఫిన్స్ రెడీ అయిపోతాయి. ఓకే, బనానాలో మాయిశ్చర్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి
40 నిమిషాలు బేక్ చేయాలన్నమాట. మినిమం కనీసం 40 నిమిషాలు బేక్ చేయాలి. సో 40 నిమిషాల పాటు మీరు 40 నిమిషాలు నాకు తెలుసు చాలా ఫాస్ట్గా మైండ్ అటు ఇటు డైవర్ట్ అయిపోతుంది. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ యూ పే అటెన్షన్ టు యువర్ మఫిన్స్ దట్ విల్ బీ బేకింగ్ ఇన్ యువర్ అవెన్. ఓకే, నౌ టైమ్ ఇస్ కమ్. మనం వీటిని మెల్లిగా మన కప్ కేక్ మోల్డ్స్లోకి, మఫిన్ మోల్డ్స్లోకి నింపేద్దాం. అన్ని 6 మోల్డ్స్లోకి మనము బ్యాటర్ ఫిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క మోల్డ్కి బుద్ధిగా నా మాట విన్నందుకు ఒక ప్రైజ్ ఇద్దాము. అదే ప్రైజ్ ఇక్కడ ఉన్న రైజిన్స్, మన భాషలో చెప్పుకోవాలంటే కిస్మిస్, ఒక్కొక్కటి వేసేసిన తర్వాత ఇప్పుడు 40 నిమిషాల పాటు 180 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో అవెన్లో బేక్ చేసేస్తే మన అద్భుతమైన బనానా మఫిన్స్ రెడీ అయిపోతాయి. ఓకే, రండి. నలభై నిమిషాల పాటు మీరు ఓపిక పట్టాల్సిందే. 40 నిమిషాల పాటు నేను బేకింగ్కి పెట్టానంటే ఈ ఎపిసోడ్ ఏమంటారు లెంత్ టైం మొత్తం అరిగిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ప్రీ బేక్ చేసుకున్న బనానా మఫిన్స్ నా దగ్గర ఉన్నాయి. అది ప్రెజెంట్ చేయాలంటే వాటిని కొంచెం హీట్ చేయాలన్నమాట. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రీ బేక్ చేసుకున్న మన బనానా మఫిన్స్ మనతో పాటు రెడీగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు జస్ట్ బేకింగ్ ట్రేలోంచి తీసి బయట పెట్టడం ఒకటే లేట్. Here we go. 1, 2, 3. మీకు కావాలని ఇంకోటి ప్లేట్ చేయాలా వద్దా? 3. ఆడ్ ఇస్ అ గుడ్ నంబర్. ఏమంటారు? ఇలాగే బాగుందంటారా? ఓకే, సరే, ఎక్సలెంట్. వీటితో పాటు జస్ట్ సైడ్కి 2-3 కిస్ బాగాలేదు. ఈ ప్లేటింగ్ డిజైన్ బాగాలేదు. ఎనీవేస్ ఇలాగే బాగున్నాయి. చూడండి, ఎంజాయ్ చేయండి. దీని తర్వాత వచ్చి ఇది ఎలా ఉన్నాయో, తినడానికి ఎలా ఉంటాయో తప్పకుండా నేను మీకు వివరించి మరీ చెప్తాను. టేస్టింగ్ టైం వచ్చేసింది. కష్టపడి తయారు చేసుకున్న బనానా అంత పెద్ద కష్టం అనిపించలేదు నాకు కూడా. జస్ట్ ఊరికే సెల్ఫ్ ప్రమోషన్. బనానా మఫిన్స్ పరిస్థితి ఏంటో చూద్దాం. మఫిన్స్ నేను చెప్పాను కదా, చిన్నప్పుడు పేపర్తో పాటు తినేవాడిని. 2-3 సార్లు అలా తింటే మా అమ్మ వద్దురా తినకరా అనింది. 4వసారి ఇంకా అదిలే తినచ్చులే అనుకుంటూ తింటే దెబ్బలు పడ్డాయి. అప్పటి నుంచి నేను మఫిన్స్ని చాలా జాగ్రత్తగా పేపర్ తీసి చింపి మరీ తింటున్నాను. అప్పుడప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు మరి అవన్నీ అప్పట్లో మరి నాన్నగారు అనుకుంటూ అప్పుడప్పుడు పేపర్ కూడా మింగేస్తాను. కానీ మా అమ్మ నాన్న చుట్టుపక్కల లేనప్పుడే చేస్తాను అనమాట ఇలాంటివి. ఎనీవేస్ ఇప్పుడు ప్రస్తుతానికైతే బనానా మఫిన్ ఎలా ఉందో చూద్దాం. సూపర్ హిట్. చాలా సాఫ్ట్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మిగతా మఫిన్స్ లాగా ఇది కంప్లీట్గా డ్రైగా క్రిస్ప్గా పర్ఫెక్ట్గా హోల్సమ్గా వచ్చే అవసరం లేదనమాట. ఎందుకంటే దీంట్లో బనానా మాయిశ్చర్ కంటెంట్ మనం 40-45 మినిట్స్ బేక్ చేసినా కూడా మాయిశ్చర్ కంటెంట్ కొంచెం ఉండిపోతుంది. బట్ దాని ఫ్లేవర్ బనానాస్ విత్ వనీలా ఎసెన్స్ అండ్ షుగర్, అన్బీటబుల్ ఫ్లేవర్, సూపర్ బ్యూటిఫుల్. మీరు ఏం చేస్తారంటే నేను ఎంత డిస్క్రైబ్ చేసినా కూడా వేస్టే. నేను చెప్పిన పద్ధతిలో మీరు ఈ బనానా మఫిన్స్ తయారు చేసుకుంటే తింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో మాకు తప్పకుండా రాసి పంపిస్తారని ఆశిస్తూ నేను సైన్ అవుట్ అవుతున్నాను. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. కేక్స్ ఎపిసోడ్ ఇంకా జరగలేదు, కేక్స్ సీజన్ ఇంకా అవ్వలేదు. ఇంకొన్ని అద్భుతమైన కేక్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. సేమ్ టైం సేమ్ ప్లేస్. లెట్ us ఫైండ్ ఈచ్ అదర్ అగైన్ ఓన్లీ ఆన్ వావ్ ఏమి రుచి. మీరు పొరపాటున మా ఎపిసోడ్ మిస్ అయినా మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసమైనా కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి బై లాగింగ్ ఆన్ అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మనల్ని కని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి మనతో పాటు వావ్ ఏం రుచిని ఎంజాయ్ చేస్తున్న మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్.
ఆర్మీనియా అన్న అద్భుతమైన వెరీ బ్యూటిఫుల్ సీనిక్ లొకేషన్ కంట్రీలో ఉన్నాము, వెరీ క్లోజ్ టు రష్యా. మోస్ట్ ఫేమస్ అండ్ స్టేపుల్ ఐటమ్ తీసుకొచ్చాను, దాని పేరు హరిసా.